అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్వల్ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇవాళైతే కాస్త పొద్దున్నే లేచేసి క్లీనింగ్ పని స్టార్ట్ జేసుకున్నానండి. ఇంకా మన ఇంటి దగ్గర పక్షులైతే చాలా బాగా మార్నింగ్ అరుస్తా ఉంటాయి. పొద్దున్నే లేస్తే మాత్రం అవన్నీ వింటూ పని జేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటదండి. ఇంకా ఇవాళైతే పొద్దున్నే క్లీనింగ్ వర్క్ పెట్టేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది గదా! ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ రోజే అవ్వచ్చు మేబీ. ఇంక అందువల్ల అన్నీ క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అన్నీ అంటే మొత్తం డీప్‌గా అన్నీ కబోర్డ్స్ కాదండి. కొన్ని ఎక్కువగా మనం వాడేవి పప్పుల డబ్బాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా! కారాలు, ఉప్పులు పోసుకునేవి, ఇంకా పోపుల డబ్బాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా మనం ఏవేవి ఉపయోగిస్తా ఉంటామో అవన్నీ శుభ్రంగా పెట్టేసుకుందాము అని చెప్పి కొన్ని కర్టెన్స్ ఆహ్, ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాననమాట ఇవాళ. ఇంకా పొద్దున్నే పని చేసుకుంటే కొంచెం యాక్టివ్‌గా ఉంటది కదండీ మనకి. మార్నింగ్ అయితే. అందుకని మార్నింగే పెట్టుకుంటాను. నేను ఎక్కువగా ఇలా ఎక్కువ వర్క్ పెట్టుకున్నప్పుడు మాత్రం మార్నింగ్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా మార్నింగ్ తప్పితే ఇంక ఒకవేళ ఆఫ్టర్‌నూన్ కాసేపు నిద్రపోయి లేస్తాననమాట. అప్పుడు మళ్ళీ యాక్టివ్‌గా ఉంటది బాడీ. ఆ టైంలో కూడా పెట్టుకుంటా ఉంటాను. ఇంకా ముందైతే ఈ కబోర్డ్‌లో పప్పుల డబ్బాలు ఆల్మోస్ట్ అన్నీ నిండుకున్నాయనమాట. అవన్నీ కూడా ఖాళీ చేసేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. కొన్ని గ్లాస్ జార్స్ కూడా ఉన్నాయి. అవి జాగ్రత్తగా కడిగి పెట్టేసుకున్నాననమాట. ఇంక ఇవైతే ఇవి కొంచెం ప్లాస్టిక్ అండి ఇవి. ఇవి వీటి గురించి కూడా చాలా సార్లు లింక్స్ అడుగున్నారు. నేను కూడా ఇచ్చున్నాననమాట. వాటికి బ్లాక్ కలరు మూతలొస్తాయి వాటికి. చాలా బావుంటాయి కూడా కబోర్డ్‌లో పెట్టుకుంటే. ఇంతకు ముందు కూడా చాలా సార్లు అడుగుంటే నేను లింక్ అనేది కూడా షేర్ చేసున్నాను. 1 కేజీ వరకు పడతాయి వాటిల్లో. ఇంకా అవన్నీ తోమేసి పక్కన పెట్టేసాననమాట. వాడతా ఉంటే ఈలోగా ఈ ఏదైనా దుమ్ము, ధూళి ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా లోపల వైపుకి కాస్త అలా దుమ్ము పట్టుంది. పెద్దగా అంటే నేను క్లీన్ చేసిందేంటంటే జాన్వరిలో క్లీన్ చేశాను. అప్పుడు సంక్రాంతి టైంలో. ఇంకా ఆ తర్వాత అసలు వీటి జోలికే వెళ్ళలేదు. మామూలుగా పప్పులయిపోయినప్పుడు ఏదన్నా అయిపోయిన డబ్బాలు అలా కడుక్కుంటా ఉంటాను. ఇంక మళ్ళీ అక్కడ పెట్టేస్తుంటాననమాట. డీప్‌గా క్లీన్ చేసింది లేదండి ఇంకా అప్పటినుంచి. ఇంకా ఇప్పుడే చేసుకుంటున్నాననమాట మళ్ళీ శ్రావణ మాసంలో. ఇంకొకసారి అవన్నీ చేసేసి శుభ్రంగా ఇంక ఈ పైన కబోర్డ్స్ అంతా కూడా ఈ కాలనీ స్ప్రే చేసి తుడిచేస్తున్నాను. నీట్‌గా ఉంటాయి. ఇంకా ఈ ఈ ఈరోజు ఈ మొత్తం ఈ కింద ఫ్లోర్ అంతా గూడా ఇవాళ పెట్టేసుకున్నాననమాట. ఎక్కువ మనకు వర్క్ ఉండేది కిచెన్‌లోనే కదా! ముందరైతే బాగా మనం యాక్టివ్‌గా ఉన్నప్పుడు కిచెన్‌లో ఏది కష్టంగా ఉంటదో ఆ వర్కే పెట్టుకోవాలి. ఇంక అందుకే కిచెన్‌లోకొచ్చేసాను ఫస్టే. ఇంక ఇదిగోండి ఈ కబోర్డ్‌లోవి, ఈ బాక్సులు ఇవైతే అస్సలు నేను టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే అవి పెద్దగా మనం ఏమి యూజ్ చేయం కదా! నీట్‌గానే ఉంటాయి. ఏదన్నా తీసుకున్నప్పుడు మళ్ళీ కడిగి నీట్‌గా పెట్టుకుంటాం కదా! అందుకని అవి నేను ఇంక తీయలేదనమాట. నాకింకా వేరే వర్క్స్ చాలా ఉన్నాయి. అందువల్ల అవసలు కదిలించలేదు. ఇంక పైనంతా గూడా కిచెన్‌లో పైన ఫస్ట్ దుమ్ము దులిపేసున్నాను కదా! దుమ్ము అది పడుంటదని జెప్పేసి ఇదంతా కూడా ఒక్కసారి స్ప్రే చేసేసి తుడిచేస్తా ఉన్నాను. ఇంక ఇక్కడ అయితే ఈ కబోర్డ్‌లో వచ్చేసి ఆయిలు, టీ పొడి, మనకి చక్కెర గాని, బెల్లము, సాల్ట్ ప్యాకెట్సు ఇలాంటివి, ఎండుమిర్చి ఇలాంటివి మాత్రమే ఇందులో పెట్టుకుంటానండి. బాస్మతి రైస్ ఇలాంటివి. పప్పులు మాత్రం అండి, పప్పులు, రవ్వలు ఇలాంటివి మాత్రం ఒక్క 1 కేజీ మాత్రమే పైన డబ్బాల్లో పోసి పెట్టుకొని మిగిలినవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. మరీ ఎక్కువ కూడా తీసుకొచ్చుకోవట్లేదండి. ఎందుకంటే అస్సలు నిలవట్లేదనమాట. పురుగొచ్చేస్తున్నాయి. ఇంకా అవి నేను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సొస్తుంది. ఆల్రెడీ మనం కోల్డ్ స్టోరేజ్‌లో ఉండేవి తెచ్చుకుంటాం గదా! ఇంటికొచ్చాక అవి మళ్ళీ తొందరగా పాడైపోతున్నాయి. ఒకప్పటిలాగా సంవత్సరాలు నిలువ ఉండట్లేదు కదండీ అస్సలకి. ఇంకా ఈ మసాలా డబ్బా గూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఈ వీటిల్లో అన్నీ గూడా పెట్టేసుకున్నాననమాట. ఇంకో డబ్బాలు ఇలాంటివన్నీ గూడా ఇక్కడ అందుబాటులో పెట్టుకుంటాను. అన్నీ శుభ్రంగా నీట్‌గా క్లీన్‌గా పెట్టుకుంటున్నాను. ఈ మాసమంతా గూడా నాన్ వెజ్ మానేస్తానండి నేను. అమ్మవారికి మంచిగా పూజ అది చేసుకుంటా ఉంటాననమాట. అందుకోసం. ఇంకా ఇంకా అంటే ఒకవేళ మనం మానేసి పూజ చేసుకున్న ఇంట్లో వాళ్ళు ఉండలేరు కాబట్టి చేసి పెట్టాలనుకుంటే పెట్టేస్తా ఉంటానండి. ఇంతకుముందు మా వారు ముగ్గురు ఉండేవాళ్ళు కదా! ఇంక వాళ్ళ కోసం చేసేదాన్ని. ఇంకిప్పుడైతే పిల్లలు లేరు. ఇంక మా వారు కూడా నేను కూడా మానేస్తానులే అని చెప్తున్నారనమాట. ఇంకా ఈసారి నాకింక ఆ ప్రాబ్లమ్ గూడా లేదు. ఇంకా అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఈ జాడీలు గూడా కొన్ని పచ్చళ్ళు అడుక్కొచ్చేసినాయనమాట. అవి గూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా. ఇంకా ఊరు దగ్గర తిరునాళ్ళలో కొనుక్కున్నానివి. చాలా బాగా నచ్చి తీసుకున్నాననమాట. కిచెన్‌లో అట్లా పెట్టుకుంటే చూడ్డానికి గూడా మంచి లుక్కొచ్చేస్తదండి. చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ కూడా మనకి అందంగా అనిపిస్తదనమాట చూడ్డానికి. ఇంక కిచెన్‌లో చాలా మటుకు కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఈలోగా ఈ ఈ బూజులవి దులిపేద్దాము అన్నీ ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇటొచ్చేసాననమాట ఈ హాల్‌కి.
ఈ హాలంతా ఎన్ని ఇంచెస్ ఉంటది అని అడిగారండి. అది నేను మా వారిని అడిగి చెప్తాను ఈసారి. ఇది తుడిచేటప్పుడు గుర్తొచ్చింది నాకు. అంటే లెంగ్తీగా పొడవుగా ఉంటది కదా! ఎంతొచ్చింది అని చెప్పి అడిగారనమాట. మనకి ఇంటి స్థలం అంతా అయితే 16 అంకణాలండి. ఇంకా ఈ లోపల డిస్టెన్స్ అది నేను కనుక్కొని చెప్తాను ఒకసారి. ఇంకా ఓపెన్ కిచెన్ కదా! అందువల్ల మనకి పెద్దదిగా, పొడవుగా కనిపిస్తా ఉంటది మీకు వీడియోస్‌లో కూడా. కానీ ఇల్లు స్థలం అయితే చాలా చిన్నదే అండి మనది. ఇంక అక్కడంతా కూడా బూజులవి దులిపేసాను. పెద్దగా ఎక్కువుండవు. ఎందుకంటే, మనం చిమ్మేటప్పుడు ఒక్కసారి చీపురుతో ఆ కార్నర్స్‌లో మనం అలా పైకెత్తి అలా అనేస్తే పెద్దగా ఏం పట్టవనమాట. కొంచెం అక్కడ నేను కృష్ణయ్య దగ్గర ధూపం అది వెలిగిస్తాను గదా! కొంచెం అక్కడ పొగలాగా కమ్మి టీవీ పైన యూనిట్ దగ్గర అక్కడ కొంచెం లైట్‌గా బూజులాగా పట్టునింది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనం నీట్‌గా ఉంటదండి మనకి ఇల్లనేది. ఇంక మా వారు కూడా లేసొచ్చేసారు. నేను సెకండ్ టైమ్ మళ్ళీ కొద్దిగా టీ మా వారికిచ్చి నేను గూడా కొన్ని తీసుకొని తాగాననమాట. ఇంకా ఎనర్జీ వస్తది కదా! వర్క్ చేయడానికి. టీ పిచ్చుండే వాళ్ళకి మాత్రం టీ తాగాలనిపిస్తది గదండీ! ఒక్కసారైనా తాగాలనమాట మార్నింగ్. ఫస్ట్ అది పడందే మనకి పనవ్వదు కదా! ఇంకా కర్టెన్స్ గూడా అన్నీ తీసేసి విండోస్‌లో గూడా ఒక్కసారి క్లీన్ జేసేస్తా ఉన్నాను. విండోస్‌లో కూడా అండి అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు కనీసం వారానికొక రోజు సాటర్‌డే రోజు అలాగా ఒక్కసారి అలా మనం ఇల్లు చిమ్మేటప్పుడు ఒక క్లాత్ చేతిలో పట్టుకొని ఒక్కసారి అలా చెక్ చేస్తా అలా తుడిచేసుకున్నామనుకోండి, ఆహ్, ఎక్కువ పని అనిపించదు. ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఈజీగా అయిపోతాదనమాట. ఇంకా అవంతా అయిపోయినాయి. అవన్నీ తుడిచేసుకొని ఇక్కడికొచ్చేసాను. ఈ పార్టీషన్‌ను ఇలాంటివి పెట్టించుకుంటే చూడ్డానికి అందంగా బాగా అనిపిస్తాయి గదండీ! కానీ ఆ వైట్ ఆ సందుల డిజైన్‌లండి నల్లగా దుమ్ము పేరుకోబోతుందండి. అది తుడిచాక గూడా క్లీన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందనమాట. పొడి క్లాత్‌తో తుడిచి మళ్ళీ కొంచెం తడి క్లాత్‌తో రుద్ది రుద్ది తుడిస్తే గానీ ఓ మాదిరిగా రావట్లేదది. ఇంకా అది కూడా తుడిచేసుకొని ఇంక ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చేసాను. ఇంక ఫ్రిడ్జ్ కవర్ చూసారా అది ఆహ్, డౌన్ వరకే ఉంటదనమాట. ఈ పైన డోర్స్ పైన క్లాత్ పడదు. ఒకవేళ వేసినా సరే డోర్స్ తీసేటప్పుడు ఇబ్బందవుతుందనమాట. అందువల్ల వేయట్లేదు. అక్కడ కూడా జిడ్డు పేరుకుపోతాదనమాట. ఇంకా అప్పుడప్పుడు అప్పటికి తుడుస్తానే ఉంటాను ఇది కూడాను. ఇంకా కిచెన్‌లో ఉన్నప్పుడు ఇంక తప్పదు గదా! మనకి ఎంత మనం చిమ్నీ అవి ఆన్ చేసినా కొంచెం జిడ్డనేది పట్టుకుంటది కదా! అందుకే నేను ప్లాన్‌గా కబోర్డ్స్ పెట్టించేటప్పుడు మనకి స్టవ్ పైన ఒక్క బాక్సే కొట్టారనమాట వాళ్ళు కబోర్డ్స్ అనేవి. ఇంకా ఆ పైన కొట్టలేదనమాట. మనం అక్కడ పైన వస్తువులు పెట్టినా, పెట్టకపోయినా సరే, ఆ పైన కూడా పూర్తిగా టాప్ వరకు పైన సీలింగ్ వరకు కవర్ చేసేసేయమని చెప్పాను. ఇంకా బాక్సులు కొట్టేయమని చెప్పానప్పుడు. లేదంటే మొత్తం జిడ్డు పేరుకుపోద్దండి. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అక్కడ ఎక్స్‌పీరియన్స్ అనమాట నాకది. ఆ పైనంతా ఫుల్లు ఆయిల్ జిడ్డు పట్టేస్తదనమాట. ఇక అందువల్ల నాకు ఈ ఇంట్లోకొచ్చాక ఇక్కడ వర్క్ చేయించుకున్నప్పుడు ప్లాన్‌గా అలా చేయించుకున్నాను. ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. ఇంక ఇటువైపు వచ్చేసాను. ఈ ఎల్ షేప్ బండ వైపు. ఇంక ఇటువైపు బండ మీద ఉండేవన్నీ కూడా కింద పెట్టేసుకొని, శుభ్రంగా ఇదంతా తోమేసుకొని తుడిచేద్దాం అనుకుంటున్నానండి. కడగటం వీలు పడదనమాట. ఇటువైపు మనకి వాటర్ కింద పడిపోతాయి. అటు మనకి స్టవ్ వైపు అనుకోండి చక్కగా సింక్‌లోకెళ్ళిపోతాయి. ఇంకా అందువల్ల ఇక్కడంతా కూడా తుడిచేస్తాను. ఇంకా ముందైతే ఇవన్నీ తీసి కింద పెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు అంటే రోజు ఏంటంటే తడి బట్టతో ఒక్కసారి అలా తుడిచేస్తా ఉంటానండి. ఇంకా డీప్‌గా ఈ వస్తువులన్నీ తీసి పెట్టి కడగడం అనేది అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటాను. ఇంకా మనకి శ్రావణ మాసం అంటే అందరికి మన ఆడవాళ్ళందరికి కూడా ఎంతో ఇష్టం కదండీ! అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటాం కదా! ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఎంత మనం నీట్‌గా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంటే ఆ తల్లికి అంత ఇష్టమంట. అంత ఇష్టంగా వస్తదంట మన దగ్గరికి. ఇంకా మనం నీట్‌గా పెట్టుకోవాలి కదా! ఇంకా అలా అని చెప్పి ఇప్పుడు నాకంటే మార్నింగు బాక్సుల హడావిడి ఇవేం లేదు కాబట్టి పొద్దున్నే ఈ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా నేను ముందు రోజు జావ కాచి పెట్టేసుకుంటాను కదండీ! కుండలో. ఇంక అందుకని నాకు బ్రేక్‌ఫాస్ట్ వర్క్ గూడా లేదు. ఇంకా పొద్దున్నే యాక్టివ్‌గా చేసేసుకుంటున్నాను. కానీ చిన్న పిల్లలుండే వాళ్ళకి అలా కుదరదు కదండీ! పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయాక నెమ్మదిగా ఒకే రోజు అన్నీ చేసేయాలనుకోవద్దు. ఒక్కొక్కటి డివైడ్ చేసుకోండి. ఒకరోజు కిచెన్ వర్క్ పెట్టుకోండి. ఒకరోజు బెడ్‌రూమ్స్‌లో కబోర్డ్స్ వర్క్ పెట్టుకోండి. ఒకరోజు కర్టన్స్ ఇలాంటివన్నీ తీసేసి ఫ్యాన్లు తుడుచుకోవడం. ఇట్లా డివైడ్ చేసుకోండి. ఒక ఒక 1 వీక్‌లో 3, 4 డేస్ అలా పెట్టుకుంటే నీట్‌గా, క్లీన్‌గా అయిపోతాయన్నమాట. అలా ప్లాన్ చేసుకోండి. నేను కూడా ఈ రోజైతే ఓన్లీ ఈ కింది హాల్ వరకు పెట్టుకున్నాననమాట. మెయిన్ అయితే మనకి కిచెన్‌లోనే ఎక్కువ పనుంటదండి. అందుకని కిచెన్ వరకు కంప్లీట్‌గా 1 డే సరిపోద్ది మనకి. 1 డేలో నీట్‌గా అంతవరకు చేసుకుంటే సరిపోద్ది. అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే పడిపోతామండి. భుజాలు లాగేస్తాయి. మనం పడిపోతే మనకెవరు చేసి పెడతారు చెప్పండి?
ఇంకా అటువైపు ఆ బండంతా గూడా శుభ్రంగా ఒక 4 సార్లు పిండి తుడిచేసాననమాట క్లాత్‌తో. ఇంకా ఇటు కింద ఈ వస్తువులన్నీ ఒక్కసారి శుభ్రంగా తుడిచేసుకొని అన్నీ సర్దేసుకోవాలి. ఇదిగోండి ఈ ఓవెన్ అయితే జస్ట్ ఒక వస్తువు అలా ఉందంతేనండి. నేనైతే అస్సలు ఏమి ఉపయోగించను. పాపన్నా ఉంటే పాప ఏంటంటే సింపుల్‌గా ఇందులో కేక్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేది. కొద్దిగా తనకెంత కావాలో అంత చిన్న బౌల్స్‌లో కలిపి పెట్టుకునేదనమాట. నేనైతే అస్సలు ఏమి యూజ్ చేయను దాన్ని. జస్ట్ ఉంటది మన ఇంట్లో అంతే అది. ఇంక అన్నీ సర్దేస్తున్నానండి ఇక్కడ. ఇక ఇటువైపంతా కూడా నీట్‌గా సర్దేసుకున్నానండి. ఇంకిక్కడ గ్యాస్ కట్టు దగ్గర మాత్రం ఇక అందుబాటులో ఆయిల్ బాటిల్సు, ఇంకా గరిటెలు పెట్టుకునేవి ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని నీట్‌గా అక్కడ సర్దేసుకున్నాను. ఇంక కిచెన్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇటువైపు డైనింగ్ దగ్గరకొచ్చేసానండి. ఆల్‌మోస్ట్ నాకిది మార్నింగే చాలా మట్టుకు అయిపోయిందనమాట. ఇంక ఇక్కడంతా కూడా నీట్‌గా ఈ మధ్య అరేంజ్ చేసుకో ఉన్నాను కదా! ఇంకా శుభ్రంగా ఇంకొక్కసారి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కర్టెన్స్ అవి నాకు మిషన్‌లో వేయడానికి కుదరదనమాట. వాటికి రింగ్స్ ఉంటాయి కదా! అవి మళ్ళీ ఊడిపోతా ఉంటాయి. ఇంకా అందువల్ల నేను విడిగానే బకెట్‌లోని లిక్విడ్‌తోని వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటాను. నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇంకా ఆ వర్క్ ఉంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఆ తర్వాత కర్టెన్స్ గుంజటం ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇంకా మీ పనులు ఎంత వరకొచ్చాయండి? శ్రావణ మాసం వర్క్స్ అన్నీ అయిపోయాయా? ఇంకా మీరందరూ గూడా అవన్నీ చేసేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.